ఇప్పుడు శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి వారి దేవాలయం, చెన్నమల్లేశ్వర స్వామి వారి వీధి అమలాపురంలో ఉన్నాం. ఇది బస్ స్టాండ్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది. ఇప్పుడు ఈ భగవంబదమ్మ చెన్నమల్లేశ్వర స్వామి ఆలయం పూర్వం ఇంచుమించుగా 18 సంవత్సరాల క్రితం ఆలయం ఇది. అమలాపురానికి ఆలయాలు ఏంటంటే 3 ఆలయాలు. ఒకటి మల్లేశ్వర స్వామి, 2 కేశవ స్వామి, 3 సుబ్రహ్మణ్యేశ్వరి. సుబ్రహ్మణ్య స్వయంభూ వెలిసింది, పుట్టను సర్పం వెలిసింది. ఈ మధ్యకాలంలో గుడి కట్టేది. ఇది పూర్వానికి 18 దగ్గర నుంచి 18 సంవత్సరాలు అంటే అవుతుంది. ఈ ప్రాంతానికి ఆలయం ప్రసిద్ధి బాగా. ఈ కార్తీక మాసం కూడా జనం బాగా వస్తారు. మహాశివరాత్రికి దానికి కూడా జనం బాగా వస్తారు. మనం ఇప్పుడు ముఖద్వారం దగ్గర అయితే ఉన్నాం. ఈ ముఖద్వారం నుంచి ఈ ఆలయంలోకి అయితే మనం ప్రవేశిస్తున్నాం. ముందుగా మనం ఆలయంలోకి మనం చూసుకున్నట్టయితే కనుక ధ్వజస్తంభ దర్శనం, ప్రతి ఆలయంలోని మనం ధ్వజస్తంభ దర్శనం అయితే ఎలాగైతే చేసుకుంటామో ఇక్కడ చెన్నమల్లేశ్వర స్వామి వారి ఆలయంలో కూడా ధ్వజస్తంభ దర్శనం. ఓం ధ్వజస్తంభే నమః. ఇప్పుడు ఆలయ ప్రాకారం కూడా ఒకసారి చూపిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఆలయం వెనక భాగంలోకి అయితే వచ్చి ఉన్నాం. ఇప్పుడు ఇక ధ్వజస్తంభంతో పాటు శ్రీ స్వామివారి యొక్క శిఖర దర్శనం అయితే చూస్తున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక అయ్యప్ప స్వామి, నాగబంధం, విఘ్నేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు ఈ ఆలయంలో నిలిచి ఉన్నాయి. శ్రీ స్వామివారి యొక్క ఊరేగింపు పల్లకీలు. ఆలయంలో శ్రీ సిద్ధి వినాయక స్వామి వారిని ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాం. ఓం వినాయకి నమో నమః. ఇప్పుడు మనం చెన్నమల్లేశ్వర స్వామి వారిని దర్శించుకోబోతున్నాం. ముందు 2 నందీశ్వర స్వాములు ఉన్నారు. ఆ నందీశ్వరుని కూడా దర్శించుకోబోతున్నాం. ఓం నందీశ్వరాయ నమో నమః. ఇప్పుడు ఆ చెన్నమల్లేశ్వర స్వామిని మనం దర్శించుకోబోతున్నాం. ఓం చెన్నమల్లేశ్వర స్వామి నమో నమః. ఈ లింగం రుద్రాక్షలింగం. ఈ లింగం మనం చూసుకున్నట్టయితే కనుక లింగం మధ్యలో మనకి 3 గీతలు కనిపిస్తున్నాయి కదా. ఇలా ఉన్న లింగాన్ని మనం రుద్రాక్షలింగం అని పిలుస్తారు. రుద్రాక్షలింగాన్ని దర్శించుకుంటే ఎంతో పుణ్యఫలం అనేది అందరూ చెప్తూ ఉన్నారు. అలాంటి ఈ ఆలయం ముందుగా మనకి 1800 సంవత్సరాల క్రితం ఈ ఆలయంగా మనకి తెలుస్తుంది. ఇది అమలాపురంలో చెన్నమల్లేశ్వర స్వామి వారి విగ్రహంగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు భ్రమరాంబికాదేవి దేవుని దర్శించుకోబోతున్నాం. ఓం శ్రీ భ్రమరాంబికా మాతిహే నమః. ఓం భ్రమరాంబికా మాతిహే నమో నమః. ద్వాపరేగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అధర్వణ పాంచాల పురాధీశ్వరుడైన ద్రుపద మహారాజుచే ప్రతిష్టంభై నిత్యం చంద్రావతి దేవి అడవి మళ్లీ పుష్పములతో పూజ చేయగా మల్లేశ్వర నామధియండి. కలియుగమున శివభక్తుడు చెన్నుడనే వల్లియునిచ్చే పునర్దింపబడి శ్రీ చెన్నమల్లేశ్వరునిగా ఖ్యాతిగాంచిన ప్రాచీన దేవాలయము కేవలము ప్రదక్షి నమస్కారములచే సంతృప్తుడై భక్తులను నానా బాధల నుండి రక్షించి శక్తి సంపదలను నోసంగు దివ్య తేజో వీరాజితుడు సాక్షాత్ కైలాసవాసియు అగునట్టి శ్రీ 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 భ్రమరాంబిక సమేత చెన్న మల్లేశ్వర స్వామి సకల పాపహరిణిగా సంరక్షిస్తున్నాడని భక్తుల ప్రగాఢ విశ్వాసము.